కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయిందా? అందుకే వరుసగా నోటీసులతో షాకులిస్తుందా? అవును, అలానే డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. దానికి తోడు రాహుల్ గాంధీ కూడా కేంద్రం ఇస్తున్న నోటీసుల్ని, హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రతి విషయంలో తగ్గకుండా విమర్శల దాడి పెంచుతున్నారు. దీంతో బడ్జెట్ సెషన్స్ రెండో దశ సమావేశాల్లో రాహుల్ పై కఠిన చర్యలకు దిగే అవకాశాలున్నాయంటున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్రం సీరియస్. పదే పదే తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ. మొన్న సభా హక్కుల ఉల్లంఘన, నిన్న సభ్యత్వం రద్దుకు నోటీస్, తాజాగా జాతీయ భద్రతకే ప్రమాదకరమంటూ కిరణ్ రిజిజు కామెంట్. राहुल गांधी आज के दिन में भारत का सुरक्षा के लिए सबसे ज्यादा खतरनाक इंसान बन गया है. ఈ వరుస పరిణామాల తర్వాత కేంద్రం ప్రతిపక్ష నేతపై సీరియస్ గా ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందనే ప్రచారం ఎక్కువైంది. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. దేశ భద్రతకు రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని మండిపడ్డారు. దేశీయంగా విదేశీ పర్యటనల్లో రాహుల్ నక్సలైట్లు, తీవ్రవాదులు, జార్జ్ సోరస్ వంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. वो ऐसे ताकतों से मिले हुए हैं जो भारत विरोधी है. आप अमेरिका में जाइए, यूरोप में जाइए और देश में भी जो नक्सलाइट लोग हैं, वामपंथी जो एक्सट्रीम ले जाते हैं, ऐसे विचारधारा के लोग, जो सोरोस जैसे लोग, फोर्ड फाउंडेशन से लेकर के कई एनजीओ हैं जो भारत को कमजोर करने के लिए षड्यंत्र रचाते रहते हैं. ऐसे लोगों से राहुल गांधी जी का उठना बैठना, मिलना जुलना होते रहते हैं. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్సభలో మోషన్ ప్రవేశపెట్టారు. జార్జ్ సోరస్ వంటి దేశ వ్యతిరేక శక్తుల సాయంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించాలని కోరారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వంపై తన విమర్శల దాడి కొనసాగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జరుగుతున్న సదస్సులో జరిగిన పరిణామాన్ని ఆయన తన విమర్శల్లో పొందుపరిచారు. అసలు భారతీయుల ప్రతిభ ప్రదర్శించకుండా పిఆర్ స్టంట్స్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారాయన. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన స్టాల్ పై వివాదం నెలకొనగా సదరు యూనివర్సిటీని సదస్సు నుంచి ఖాళీ చేయించారు. ఈ గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చైనా రోబో డాగ్ ను ప్రదర్శించిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాము ఎక్కడా ఆ చైనా రోబో డాగ్ ని తమ ఉత్పత్తిగా చెప్పలేదని యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. कि हम बार बार क्लेरिफाई कर रहे हैं, हमने कभी क्लेम नहीं किया कि रोबोट हमने बनाया, इंडिया में मैन्युफैक्चर हुआ या गलगोटियाज ने बनाया. हमने कहा हम इस पे R&D और अपस्किलिंग करके हम अपने सेंटर ऑफ एक्सीलेंसेस के साथ ऐसे कुछ वर्जन्स अपने खुद के डेवलप करने की कोशिश कर रहे हैं. ఈ విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ఏఐ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా రోబోలను మనవిగా ప్రదర్శించినందుకు ఆ దేశ మీడియా మనల్ని ఎగతాళి చేస్తోందని అన్నారు. ఇది దేశానికి నిజంగా ఇబ్బందికరమైన పరిణామమని అన్నారు. ఏఐ సమ్మిట్ను ఒక జోకుగా మార్చారని మండిపడ్డారు. భారతదేశం ప్రతిభను కనబరచాల్సిన చోట ఈ తీరు దారుణమని అన్నారు. మొదటి దశ సమావేశాల్లో ప్రారంభమైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు రెండో దశ ప్రారంభానికి ముందే ఇలా ఇంకా ముదరడం గమనార్హం. ఇప్పటికే స్పీకర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వగా
దానికి ప్రతిగానే అధికార పక్షం రాహుల్ గాంధీపై సస్పెన్షన్ నోటీస్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.